ఓయ్ ఓయ్ వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నానండి. నేను వేగస్ వచ్చిన విషయం మీకు తెలిసిందే. అక్కడ నేను ఎక్కడుంటున్నాను, అందులో రూమ్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా మీకు తెలియాలి కదా. నేనుంటుంది ఆర్యా రిసార్ట్ అండ్ కెసినో అండి. ఇదే ఆ పిక్చర్. ఇప్పుడైతే రూమ్ ఎలా ఉంటుందో చూసేద్దాం మనం. మేమైతే 24th ఫ్లోర్లో తీసుకున్నామండి రూమ్. మేము రిసార్ట్కి వచ్చి చెక్ ఇన్ చేసిన తర్వాత మా చేతిలో ఒక కార్డ్ పెట్టారండి. ఎక్కడికి వెళ్ళినా కార్డ్ అయితే ఉండాలి. లిఫ్ట్ ఎక్కినా సరే ఆ కార్డ్ ట్యాప్ చేస్తేనే కానీ మనకు కావాల్సిన ఫ్లోర్కి వెళ్ళలేము. సో రూమ్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళగానే ఒక కబోర్డ్ అయితే ఇచ్చారండి. అందులో బట్టలు పెట్టుకోవడానికి ఉంది, 2 బాత్రోబ్స్ ఇచ్చారు, ఇంకా కొన్ని హ్యాంగర్స్ కూడా ఇచ్చారు. దాని నుంచి లెఫ్ట్ తిరిగితే వాష్రూమ్ ఉందండి. వాష్రూమ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఇక్కడ బాత్ టబ్ ఇచ్చారు అండ్ బాత్ టబ్తో బాత్ ఏరియా కూడా ఇచ్చారండి. మోస్ట్ ఆఫ్ ద హోటల్స్లో ఓన్లీ బాత్ టబ్ ఉంటుంది, లేకపోతే ఓన్లీ బాత్ ఏరియా ఉంటుంది. ఇక్కడైతే మాకు 2 ఇచ్చారు. ఇక్కడైతే మనకి ఫోన్ ఇచ్చారండి, వాడుకోమనే ఇచ్చారు, కానీ అక్కడ చిన్న అక్షరాలతో రాసి ఉంటుంది వాడుకుంటే మీరు బిల్ కట్టాల్సి వస్తుందని. మనం రూపాయి వాడుకుంటే 100 రూపాయలు కట్టించుకుంటారండి వీళ్ళు. ఇక్కడైతే ఒకటి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. దాన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ ఇందులో మనం ఏ సౌండ్స్ కావాలంటే ఆ సౌండ్స్ పెట్టుకోవచ్చు. పడుకునేటప్పుడు సూతింగ్గా ఉండడానికి వాటర్ సౌండ్ పెట్టుకోవచ్చు, ఎయిర్ సౌండ్ పెట్టుకోవచ్చు, బర్డ్స్ పెట్టుకోవచ్చు, అవన్నీ చేయవచ్చండి. ఇక్కడ మనకి ఇంకా రిఫ్రెషింగ్ ఏరియా కింద ఇక్కడ కొన్ని నట్స్, వాటర్ బాటిల్స్ ఇచ్చారు. అవి కానీ చూసి ఇచ్చారు కదా అని తాగితే మనం మోసపోయినట్టే. బయటవి మనకి $3-4కి దొరుకుతాయండి వాటర్ బాటిల్స్ అవి. కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం ఒక్క బాటిల్ వాడుకుంటే $26 to $30 వేస్తున్నారు. అసలు ఇదైతే చాలా పెద్ద స్కామ్లా అనిపిస్తుంది నాకు. ఇవన్నీ మంచిగా పెట్టారు, డ్రింక్స్ అవి ఫ్రీ అనుకుంటాం, కానీ అట్లీస్ట్ చూడడానికి ఫ్రిడ్జ్లోంచి తీసినా సరే సెన్సార్ డిటెక్ట్ అయ్యి మనకి అమౌంట్ అనేది కట్ అయిపోతుంది. సో ఇది కూడా చాలా డేంజరస్. అసలు పిల్లలు ఉంటే చాలామంది జస్ట్ పిల్లలు ఇలా తీసినందుకు వాళ్ళు డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఇక్కడ వాడుకోండి అని రాసి ఉంటుంది, కానీ వాడుకుంటే అసలు ఏమేం పే చేయాలి ఏంటి అన్నది మాత్రం వాళ్ళు చాలా చిన్న లెటర్స్తో రాసి పెడతారు ఇక్కడ. అండ్ దాని తర్వాతే ఒక ఇన్స్ట్రుమెంట్ చూసారు మీరు, అది ఎయిర్ ప్యూరిఫైయర్. ఆ ఎయిర్ ప్యూరిఫైయర్ మేము నిన్న ఆన్ చేసి మర్చిపోయాము ఆఫ్ చేయడం. దానివల్ల మాకు ఒక $40 బిల్ అయితే వేసారండి. అండ్ వ్యూ కూడా చాలా బాగుంది మా రూమ్ నుంచి, మీరైతే చూడొచ్చు. ఇక్కడ కర్టెన్స్ అయితే ఆటోమేటిక్ కర్టెన్స్ ఇచ్చారు. స్విచ్చెస్ ఉన్నాయి, స్విచ్ ఆన్ చేయగానే ఆన్ అవుతుంది, కావాలంటే స్టాప్ చేసుకోవచ్చు, లేకపోతే క్లోజ్ చేసుకోవచ్చు. వ్యూ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇక చూపించాను కదండి మినీ ఫ్రిడ్జ్, అందులోంచి ఏదైనా బాటిల్ జస్ట్ బయటకు తీసి క్యాప్ ఓపెన్ చేయకపోయినా మనం డబ్బులు పే చేయాలండి. అలాగే బయట నుంచి మనం ఏమన్నా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే ఎక్స్ట్రా డబ్బులు వేస్తారు. అదేమన్నా $1-2 అంటే కాదు, $20-30 వేస్తాడు. దీనివల్ల మనకి ఎక్స్ట్రా $300-400 అయిపోద్దండి. సో చూసి వాడుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక్కడ మెట్రోలా కనిపిస్తుంది కదండి, అదైతే ఒక హోటల్ నుంచి ఇంకొక హోటల్కి వెళ్ళడానికి చాలా యూజ్ అవుతుంది. చూడ్డానికి తక్కువ డిస్టెన్స్ అయినా చాలా డిస్టెన్స్ ఉంటుందండి వాక్ చేయడానికి. సో ఇది యూజ్ చేసుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎన్నిసార్లు అన్నా వాడుకోవచ్చు. ఇప్పటికింతే. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.